కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చంద్రవాణి. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా గుండిగా అనే పేరుతో 3 కుటుంబాల కథను వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి గుండిగా. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం. అందమైన ఈ వ్యవస్థ వీపు మీద వేసిన రాచకురుపుల కళ్ళు జిగేల్మనే ఆకర్షణీయమైన ఆ హైక్లాస్ షాపుల మధ్య ఆ గిరివీ దుకాణం ఎబ్బెట్టుగా ఉంది. రత్నగర్భ అయిన ఈ భారతదేశంలోని బడుగు బతుకుల ఉనికిని తెలియచేస్తున్న దానిలా క్రింది స్థాయి మనిషి మానసిక స్థితికి భాష్యం చెప్తున్న దానిలా ఉంది. ఆ బజారుకు షాపింగ్కు వెళ్తున్నప్పుడల్లా నా కళ్ళు తప్పకుండా ఆ దుకాణం మీద పడతాయి. వెంటనే గుండెల్లో ఎక్కడో కలుక్కుమంటుంది, మనసు జాలిగా మూలుగుతుంది. అప్పుడు ఇక్కడ వస్తువులు గిరివీ పెట్టుకొనబడును అన్న బోర్డు నా కళ్ళకు ఇక్కడ పేదల రక్తం పీల్చబడునుగా కనిపిస్తుంది. అల్మారాల్లో నుంచి అసహ్యంగా తొంగి చూస్తున్న కిలుము పట్టిన ఇత్తడి గిన్నెలు, చెంబులు దౌర్భాగ్యుడి నుదుటి మీద విధి రాసిన పిచ్చిగీతల్లా కనిపిస్తాయి. తమ దుస్థితికి తామే దుఃఖిస్తున్నట్టు చిన్నబోయిన ముఖాలతో, మూగబోయిన గొంతులతో అల్మారాల్లో బంధింపబడిన పాత ట్రాన్సిస్టరు, పోర్టబుల్ టీవీలు సగటు మనిషి సంసారాన్ని వీరిపాలు చేస్తున్నట్టుగా కనిపిస్తాయి. ఆగిపోయిన గంటల గడియారం కాలాన్ని చెవులు పట్టి ఆపి గోడ కుర్చీ వేయించినట్టుగా కనిపిస్తుంది. వాటి ముందు పోతపోసిన విగ్రహంలా మెత్తటి పరుపు మీద బాసింపట్లు వేసుకుని కూర్చున్న ఆ తోడేలు పొట్ట సేటు శ్మశానంలో కాలుతున్న శవాలకు కాపలా కాస్తున్న కాటికాపర్లా కనిపిస్తాడు. అక్కడేం చూస్తున్నావే, ఇటు చూడు, ఈ షోకేస్లో బొమ్మ కట్టిన చీర బాగుంది కదూ, అది తీసుకోనా అంది అమ్మ దిక్కులు చూస్తూ నడుస్తున్న నన్ను భుజం తడుతూ. షోకేస్లో బొమ్మలు ఏ చీర కట్టుకున్నా బాగానే ఉంటాయి, అవి ఇంటికి తెచ్చి అమ్మలు కట్టుకుంటే అమ్మల్లాగే ఉంటారు కానీ బొమ్మల్లా ఉండరు అని మనసులోనే అనుకుంటూ, ఆ చీర 5,000కి తక్కువ ఉండదు అన్నాను పైకి. అయితే ఏమైంది, కలరు కొంగు బాగున్నాయి చూద్దాంరా అని అమ్మ నా చేయి పట్టుకొని బరబరా షాప్లోకి లాక్కెళ్ళింది. మమ్మల్ని చూడగానే షాప్ అతను కూల్ డ్రింక్స్ తెప్పించాడు. ఇది హై క్లాస్ వ్యక్తులను దోచుకునే పద్ధతి. వ్యాపారం అంటేనే దోపిడియా అని అనుకున్నాను. అమ్మ చీరల రంగులు, జరీ పువ్వులు చూస్తోంది. నా కళ్ళు గిరివీ దుకాణంలోకి అడుగుపెట్టిన ఓ నేత చీర తాలూకు స్త్రీని చూస్తున్నాయి. ఆమె సేటు ముందు ఓ చిన్ని స్టూల్ మీద కూర్చుంది. కాళ్ళ కడియాలు తీసి ప్రేమగా ఒకసారి వాటి వంక చూసుకొని ఇవ్వలేక వాటిని సేటుకు ఇచ్చింది. చల్లటి కూల్ డ్రింకు నా గొంతును సురసుర మండించింది. కడియాలను అటు తిప్పి ఇటు తిప్పి చూసి త్రాసులో వేసి తూకం వేసి ఆమెతో ఏదో అంటున్నాడు సేటు. ఆమె 2 చేతులు జోడించి అతన్ని దేనికో బ్రతిమాలుతోంది. భంగపడుతోంది, అయినా మళ్ళీ బ్రతిమాలుతోంది. అటేం చూస్తున్నావే, ఇటు చూడు, ఈ చీర సెలెక్ట్ చేశాను, ఎలా ఉంది అంది అమ్మ చీరను భుజం మీద వేసుకొని అద్దంలో చూసుకుంటూ. బాగానే ఉన్నట్టుంది అన్నాను. ఉన్నట్టుంది ఏమిటి నీ మొహం, సరిగ్గా చెప్పు. షాపింగ్ అంటే ఎవరైనా హుషారుగా ఉంటారు, నీకేమిటో ఎప్పుడూ పరధ్యానమే. నువ్వేం తీసుకుంటావు, నాకేం వద్దు. అమ్మ నా వంక ఆశ్చర్యంగా చూసింది. ఆమెకు నేనెప్పుడు అర్థం కాని పజిల్నే, విప్పటానికి రాని చిక్కుముడినే. అందుకే ఎక్కువగా బలవంతం చేయలేదు. అమ్మ కౌంటర్లో 8,000 బిల్లు కట్టింది. గిరివీ దుకాణం సేటు 500-600 నోట్లు ఆ నేత చీర స్త్రీ చేతుల్లో పెట్టాడు. మరికొంత డబ్బు ఇవ్వమని కాబోలు ఆమె ఆ దుకాణందారును ఆఖరిసారిగా బ్రతిమిలాడి ఓడిపోయింది. ఆమె మెట్లు దిగిపోతూ ఉంది. వెనక నుంచి సేటు కడియాలు చూసుకొని తృప్తిగా నవ్వుకుంటూ తలాడిస్తున్నాడు. వస్తువులు కుదవబెట్టడానికి వచ్చిన వాళ్లకు వెనక నుంచి ఆ నవ్వు కనిపించదు.
ముందున్న అవసరాలే కనిపిస్తాయి. ప్రస్తుతాన్ని వెళ్లదీయటానికి వచ్చి చేతుల్లో పడిన నోట్ల కాగితాలే కనిపిస్తాయి. భవిష్యత్తు మాట దేవుడెరుగు. అమ్మ నన్ను బంగారం షాపుకు తీసుకెళ్ళింది. చీరకు మ్యాచింగ్ దిద్దులు కొనుక్కుంది. వద్దంటున్నా వినకుండా నాకు ముత్యపు ఉంగరం కొంది. అక్కడ బిల్లు 25,000 అయింది. ఆ రోజు అమ్మ షాపింగ్ ఖర్చు 33,000. కొత్త వస్తువులు కొన్న అమ్మ ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. ఆ సమయంలో వస్తువులు కుదవబెట్టి చిన్నబోయిన ముఖంతో వెనుదిరిగిపోతున్న ఆ నేత చీర స్త్రీ నా కళ్ళ ముందు మెదిలింది. రోజులాగే ఆ రోజు తెల్లవారింది. వెలుగుకు నోచుకోని చీకటి బతుకులు మాత్రం ఇంకా అంధకారంలోనే మొగ్గుతున్నాయి. ఆ జీవితాల్లో ఎప్పటికైనా ఉదయం అనేది ఉందో లేదో ఎవరికీ తెలియదు. సందున కుర్చీ వేసుకొని కూర్చుని పుస్తకాలతో కుస్తీ పడుతున్నాను. ఎంసెట్ ఎంట్రన్స్కు ప్రిపేర్ అవుతున్నాను. నా కూతురు ఎలాగైనా డాక్టర్ కావాలి అంటుంది అమ్మ. ఎన్ని లక్షలైనా డొనేషన్ కడతాను అంటాడు నాన్న. డబ్బు లేని వాడికి ఎలా సంపాదించాలి అన్నది ఆలోచన అయితే, డబ్బు మూలుగుతున్న వాడికి ఎలా ఖర్చు చేయాలి అన్నది ఆలోచన. ఎల్లమ్మ బావి దగ్గర అంట్ల గిన్నెలు వేసుకుని తోముతోంది. దాని 5 ఏళ్ల కూతురు తల్లి కొంగు పట్టుకొని గుంజుతూ దేనికో వేధిస్తూ రాగం తీస్తూ ఏడుస్తోంది. అమ్మా ఏమన్నా పెట్టవే, ఆకలైతాంది, అమ్మా ఏమన్నా పెట్టవే అని ఏడుస్తూనే తల్లిని అడుగుతోంది. ఎల్లమ్మకు చిరాకు పుట్టింది. తెల్లారడం ఆలస్యం. పోరగాళ్ళు ఆకలో ఆకలని ప్రాణాలు తీస్తుంటారు. ఏమన్నా పెట్టు అని అత్తమానం పీక్కు తింటే ఏం పెట్టను? అవతలికి నడు పాపిట్టిదానా అని పిల్లను కోపంగా ఒక్క తోపు తోసింది. అది ఒక్క ఉదుటున వెళ్ళి ఎంగిలి కంచాల్లో పడి తిరిగి 6 రాగం అందుకుంది. నేను ఒక్క ఉదుటున తలెత్తి చూశాను. అయ్యయ్యో, అదేంటి ఎల్లమ్మా పిల్లను అలా తోశావు? పాపం ఆకలంటోంది, తినటానికి ఏమన్నా పెట్టరాదు అన్నాను. ఆ మాటలకు నన్ను అమాయకురాల్ని చూసినట్టు చూసింది ఎల్లమ్మ. ఏం పెట్టను అమ్మాయి గారు, నెలాఖరు రోజులు, ఇదొక్కతేనా? ఇంటికాడ ఇంకా 2 పిల్లలు ఉన్నారు. అప్పటికీ పోరగాళ్ళు తిండి లేక మాడి చత్తన్నారని నిన్న మధ్యాహ్నం ఇత్తడి చెంబు కొదవబెట్టి ఇన్ని నూకలు తెచ్చి గంజి కాసి పెట్టాను. అప్పుడే మళ్ళీ ఆకలి అంటోంది ఇది అంది ఎల్లమ్మ. నిన్న మధ్యాహ్నం తాగిన గంజి ఇంకా ఉంటుందా? పసిపిల్ల అన్నాను జాలిగా దాని వంక చూస్తూ. మా పేదోళ్ల కడుపులు పుట్టిన కాడి నుండే ఆకలికి అలవాటైపోతాయమ్మా. నేనైతే నిన్న ఆ గంజి కూడా తాగలేదు అంది ఎల్లమ్మ. స్టీల్ కంచాల్లో రాత్రి మాకు ఎక్కసమై వదిలేసిన పెరుగన్నం, కూరలు అన్నీ నీళ్లు చేతుల్లోకి వంపుకొని ఒక గున్నెలో వేస్తూ. ఇంతకుముందు 4 ఏళ్లలో పని చేస్తే మిగిలిపోయిన అన్నం కూరలతో మాకు సగం కడుపులైనా నిండేవి. ఇప్పుడు బియ్యం ధరలు, కూరగాయల ధరలు పెరిగాయని ఒక్క అమ్మ కూడా ఇంత అన్నం పెట్టడం లేదు. ఫ్రిడ్జుల్లో పెట్టుకొని మర్నాడు తింటున్నారు. స్వగతంలా అంది ఎల్లమ్మ ఇత్తడి గిన్నెను మట్టేసి బరబరా తొమ్ముతూ. కళ్ళు పుస్తకంలోకి చూస్తున్నా నా మనసు మాత్రం దానిమీద లగ్నం కావటం లేదు. మనసంతా చేదు మింగినట్టు అయింది. అమ్మ పెద్ద గ్లాసుడు బోర్న్విటా తెచ్చి నా పక్కన పెట్టి, ముందు ఇది తాగు, చల్లారిపోతుంది, ఆ తర్వాత చదువుకోవచ్చు అని లోపలికి వెళ్ళిపోయింది. అమ్మల మనసులు ఎంత పిచ్చివి! బలవర్ధకమైన ఆహార పదార్థాలను అధిక మోతాదులో తినిపిస్తే శరీరం, మెదడు ఆరోగ్యంగా పెరిగి పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారని వాళ్ళ ఆశ. పాల సంగతి మర్చిపోయి నేను లెక్కల్లో మునిగిపోయాను. ఇంతలో నా పక్కన ఏదో అలికిడి అయింది. తల పక్కకు తిప్పి చూసి ముందు ఆశ్చర్యపోయినా ఆ తర్వాత ముచ్చటగా ఆ దృశ్యాన్ని చూశాను. పని మనిషి ఎల్లమ్మ కూతురు నా కోసం పెట్టిన బోర్న్విటా గ్లాసును 2 చేతుల మధ్య ఉంచుకొని ఆవురావురమంటూ తాగుతున్న దృశ్యం అది. ఆ పిల్ల ఇలా పాలు తాగుతుంటే అవి హాయిగా నా కడుపులో పోతున్నట్టు ఫీలింగ్ కలిగింది. అది ఆఖరి గుటక తాగుతుంటే
నా కడుపు నిండిపోయింది. ఇంతలో ఎప్పుడు వచ్చిందో ఎల్లమ్మ వెనక నుంచి వచ్చి దాని వీపున 2 సరుపులు చరిచింది. అయ్యయ్యో, అదేం పనే పాపిట్టిదానా, అమ్మాయి గారి పాలు నువ్వు తాగేశావే, అమ్మగారు చూస్తే ఇంకేమైనా ఉందా అంది గజగజ వణికిపోతూ. ఎల్లమ్మ, నువ్వేం భయపడకు, ఆ గ్లాస్ కడిగి లోపల పెట్టేసి అమ్మ అడిగితే నేనే తాగానని చెప్తాను అన్నాను. అమ్మాయి గారు, మరి మీకు పాలు? నాకు అవసరం లేదు, రాత్రి పడుకోబోయే ముందు తాగిన పాలే ఇంకా అరగలేదు అన్నాను పొట్ట తడుముకుంటూ. ఎల్లమ్మ కృతజ్ఞతగా నా వంక చూసింది. తోమిన అంట్ల గిన్నెలు వంటింట్లో పెడుతూ వంట చేస్తున్న అమ్మతో, అమ్మగారు, ఓ 400 రూపాయలుంటాయి ఇయ్యండమ్మా, ఫస్ట్ రాగానే జీతంలో కోసుకుందరు కానీ పిల్లలకు తిండి గింజలు లేవు అని బ్రతిమిలాడటం నాకు వినిపించింది. నెలలో ఎన్నిసార్లు ఇలా 200, 400 అంటూ అడుగుతావే, మాటిమాటికి ఇలా తీసుకుంటే ఫస్ట్కు నీకు జీతం ఇచ్చే రోజుకు ఏం మిగులుతుంది? నా దగ్గర లేవు, ఇంకో ఇంట్లో అడుక్కో అని కసురుకుంది అమ్మ. మీరు అలా అంటే పేదోళ్ళం, మేమేం తిని బతకాలమ్మా? మా సంపాదన ఎంతో, నెలంతా మేము ఎలా బతుకుతాము మీకు తెలీదా? ఉన్న చెంబు తెప్పాలా కూడా కుదవబెట్టి రోజులు నెట్టుకుంటూ వచ్చాను. ఈ నెలలో మా మామకు జబ్బు చేసి ఆసుపత్రిలో పడటాన మరీ డబ్బుకు ఇబ్బందిగా ఉందమ్మా, తమరే కనికరించాలి. ఎల్లమ్మా, నాకు చాలా పనులున్నాయి, పొద్దున్నే నన్ను విసిగించకు, ఒకసారి చెప్తే వినాలి అని అమ్మ మరి ఎల్లమ్మకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. వంటింటి గుమ్మం దాటి బయటికి వస్తున్నప్పుడు చిన్నపోయిన ఎల్లమ్మ ముఖం నాకు స్పష్టంగా కనిపించింది. రాస్తున్న నా పెన్ను ఆగిపోయింది ఎప్పుడో. నా ముఖంలో ఉదాసీనత నా నిస్సహాయతను వెక్కిరించినట్టు అనిపించింది. పిల్లను ఒక చంకనేసుకొని మరో చంకలో కొంగుచాటున స్టీలు గిన్నెను దాచుకొని అమ్మ చూడకుండా రహస్యంగా గెడి తీసుకుని వెళ్ళిపోయింది ఎల్లమ్మ. కారణం, ఆ గిన్నెలో ఇందాక ఎల్లమ్మ ఎంగిలి కంచాల నుండి నీళ్లు వంపి తీసివేసిన మెతుకులు, కూర ముక్కలు ఉన్నాయి. ఆ మర్నాడు తలుపు కొట్టిన చప్పుడైతే వెళ్ళి నేనే తలుపు తీశాను. ఎదురుగా ఎల్లమ్మ, దాని మెడలో పచ్చగా వేళ్లాడుతున్న పసుపు కొమ్ము. విషయం అర్థమైన నేను దాని ముఖంలోకి చూడలేక తల వంచుకొని నా గదిలోకి వెళ్ళిపోయాను. ఆ రోజు అమ్మ ప్రయాణం హడావుల్లో ఉంది. తను పరుగులు పెడుతూ ఎల్లమ్మను కూడా పరుగులు పెట్టించి పనులు చేయించుకుంటోంది. నేను రాను మొర్రో అంటున్నా వినకుండా నన్ను కూడా ప్రయాణం చేయించింది. ఒక్కదాన్ని ఎలా వెళ్ళను, కాస్త తోడుంటావు రావే అంటూ. ఇంకా నాకు తప్పలేదు. బయలుదేరటం అయిష్టంగా ముఖం మార్చుకునే అయినా పిన్నిగారి ఊళ్ళోకి దిగాక ఆ ఇల్లు, వాతావరణం చూసి నన్ను నేను మర్చిపోయాను. ఆనందంతో నా మనసు గంతులు వేసింది. నా జీవితంలో తొలిసారిగా నేను అంత సంతోషంగా ఉన్నట్టు అనిపించింది. పెంకుటిల్లు, అలికి ముగ్గులు పెట్టిన ముంగిళ్ళు, ఆవరణంతా పచ్చటి చెట్లతో ఆవరించుకొని ఉన్న చల్లటి వాతావరణం. వాటన్నిటినీ మించి మనసంతా ఆప్యాయతను నింపుకొని కపటం, కల్మషం లేని చిరునవ్వులతో అతిథి సత్కారాలు. ఇవన్నీ కలిస్తే మా పిన్ని వాళ్ళ ఇల్లు అవుతుంది. పిన్ని అంటే మా అమ్మ చిన్న చెల్లెలు. పేరు కళ్యాణి. పేరుకు తగ్గట్టే కళకళ్లాడే ముఖంతో మూర్తీభవించిన మంచితనంలా ఉంటుంది ఆమె. అక్కడికి నేను రావటం మొదటిసారి కాబట్టి అక్కడ అలాంటి వాతావరణం ఉంటుందని నాకు తెలీదు. తెలిస్తే ఒక జీవితకాలం ఇక్కడే ఉండిపోదును అని అనుకున్నాను. అమ్మ అక్కడికి వచ్చిన దగ్గర నుంచి బెడ్రూమ్లో ఫ్యాన్ లేదని, లెట్రిన్లో అందంగా లేవని, బాత్రూంలో టైల్స్ అన్నా వేయించుకోలేదని, ఇలా దేనికో దానికి అస్తమానం గొణుగుతూనే ఉంది. పిన్నిని చూస్తుంటే నాకు జాలేసింది. హై క్లాస్ అక్క ముందు తన మధ్యతరగతి స్థాయిని దాచుకోవటానికి ఆమె నానా అవస్థ పడటం గమనించాను. మాకు రోజు స్వీట్సు, హాట్సు, పలహారాలు చేసి పెట్టడం, పరుగులు పెడుతూ అమ్మ వెంట తిరిగి ఆమెకు ఏ ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయటం, అల్మరాలో నుంచి దాపుడు బట్టలు తీసి పిల్లలకు తొడగటం,
చేస్తూ అక్క దృష్టిలో చులకన కాకుండా ఉండటానికి విశ్వప్రయత్నం చేస్తోంది. ఇంకా 2 రోజులు మేము అక్కడ ఉంటే పిన్ని వాళ్ళు అప్పుల పాలు కావటం ఖాయం అని అనిపించింది నాకు. అందుకే అమ్మా ఇంకా వెళ్దాం అని సనగటం మొదలుపెట్టాను, ఇష్టం లేకపోయినా. పిన్ని నా మాటల్ని అపార్థం చేసుకుని దీనికి మా ఇల్లు నచ్చినట్టు లేదు అంది. దానికి వంత పలుకుతూ మా అమ్మ, సిటీలో ఉండే పిల్ల, దానికి పల్లెటూళ్ళేం నచ్చుతాయి అంది. నాకు మా అమ్మ మీద కోపం వచ్చింది. పిన్నికి నా మనసు విప్పి చెప్పటం ఎలాగా అని మదనపడ్డాను. ఆ మర్నాడే మా అమ్మ నేను తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం. రాత్రి బండికి టిక్కెట్లు రిజర్వ్ చేయించుకున్నాం. ఆ మధ్యాహ్నం భోజనాలు ముగిశాక నేను ఇంటి చుట్టూ తిరుగుతూ ఇంకాసేపట్లో వదిలి వెళ్ళబోతున్న ఆ పూల మొక్కలను, ఆ ప్రశాంత వాతావరణాన్ని అపురూపంగా చూసుకుంటున్నాను. అమ్మ మధ్య హాల్లో పగటి నిద్ర తీస్తూ ఉంది. సందున పూల మొక్కల మధ్య కూర్చుని ఉన్న నాకు వంటింటి కిటికీలో నుంచి మాటలు వినిపించటం మొదలుపెట్టాయి. అది పిన్ని గొంతు. రహస్యం చెప్తున్నట్టు గొంతు తగ్గించి బాబాయ్తో మాట్లాడుతోంది. ఏమండి, మా అక్కయ్య దాని కూతురు రాక రాక మన ఇంటికి వచ్చారు. కాస్త ఘనంగా బట్టలు పెట్టి పంపించకపోతే ఏం బాగుంటుంది? మీ దగ్గర డబ్బులుంటే ఇవ్వండి అంటోంది పిన్ని. నీకు తెలియకుండా నా దగ్గర ప్రత్యేకంగా ఏముంది కళ్యాణి? మొన్న ఇన్స్టాల్మెంట్లో తీసుకున్న కాటన్ చీరలు 2 ఉండాలిగా నీ దగ్గర, అవి పెట్టరాదు అన్నాడు బాబాయ్. భలేవారే, మా అక్కయ్య ఇంట్లో కూడా అలాంటి చీరలు కట్టుకోదు. వచ్చినప్పటి నుంచి మీరు గమనించటం లేదు? పట్టెడీసు జరి ఉన్న ఖరీదైన చీరలే కడుతోంది. అదీగాక అక్కయ్యకి మనం చీప్ చీర పెడితే ఆమె దృష్టిలో మరీ మనం గతిలేని వాళ్ళం అన్నట్టు ఉంటుంది. ఇప్పటికే మనది అంతంత మాత్రం సంసారం అన్న విషయం అక్కయ్య కనిపెట్టిందని నాకు అనుమానంగా ఉంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఎక్కడన్నా అప్పు పుడుతుందేమో ప్రయత్నం చేయకూడదు? అప్పా, ఇప్పటికే తీర్చవలసినవి చాలా ఉండిపోయాయి. మళ్ళీ కొత్తగా ఎవరిస్తారు? ఇన్స్టాల్మెంట్లో మన బట్టల షాపే వాడు ఇవ్వడా? అక్కడ అన్నీ తక్కువ రకం చీరలు ఉంటాయి. పైగా ఇప్పటికే 1200 బాకీ ఉన్నాం. అయితే ఏం చేద్దామంటావు? కొంచెంసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఆ తర్వాత పిన్ని అనలేక అంటున్నట్టు అంది. ఏమండి, మీరేమీ అనుకోనంటే ఒక మార్గం చెప్తాను. ఎప్పుడో మీ అమ్మగారు ఇచ్చిన ఇత్తడి గుండిగా ఉంది అటక మీద. దాన్ని మనం వాడేది ఉందా ఏమన్నానా? గప్చిప్గా దాన్ని 2 వీలర్ మీద పట్టుకొని వెళ్ళి సందుగుమ్మ నుంచి తీసుకెళ్ళి అమ్మమ్మంటావా కళ్యాణి? అది తరతరాలుగా మా తాతమ్మ నుంచి వస్తున్న గుండిగా. మా తాతమ్మ ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలిగా అడుగుపెట్టి రోజు ఆ గుండిగలో అన్నం వండేదట. ఆ గుండిగడ అన్నం కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులకే సరిపోయేదట. ఆ తర్వాత మా బామ్మ తరం వచ్చాక వారానికి ఒకసారి ఆ గుండెగడు అన్నం వండి పేదలకు ఇంటి ముందు అన్నదానం చేసేదట. మా అమ్మ పండుగలు పబ్బాలకు ఆ గుండెగను అటక మీద నుంచి దింపించేది. మనం ఇంతవరకు ఏనాడు ఆ గుండెగలో అన్నం వండలేదు. కానీ నాకు ఆ గుండెగను చూస్తున్నప్పుడల్లా వెనకటి రోజులు గుర్తొస్తాయి. మా తాతమ్మ, బామ్మ, అమ్మ కళ్ళ ముందు మెదులుతారు. బారులు తీర్చి జనం భోజనాలు చేస్తున్న దృశ్యం మనసులో తీయటి అనుభూతిని కలిగిస్తుంది. మళ్ళీ తిరిగి రాని ఆ రోజుల్ని బాధగా తలుచుకుంటూ రేపు మన పిల్లల పెళ్ళిళ్ళకైనా ఆ గుండెగను అటక మీద నుంచి దింపి వండించి భోజనాలు పెట్టించాలి అని కలలు కంటూ ఉంటాను. అలాంటిది నువ్వు ఈరోజు దాన్ని అమ్మమంటున్నావు అన్నాడు బాబాయ్. ఆ మాటలు అంటున్నప్పుడు అతని కంఠంలో ధ్వనించిన బాధ నా గుండెను కెలికినట్లయింది. అయ్యో, నన్ను పూర్తిగా చెప్పనివ్వకుండానే మీరేమిటేమిటో చెబుతారేంటండి? ఆ గుండెగా అమ్మమనటానికి నేనేమైనా పిచ్చిదాన్నా? దాన్ని తాకట్టు పెట్టి డబ్బు తేండి, మళ్ళీ ఎప్పుడైనా డబ్బు వచ్చినప్పుడు విడిపించుకోవచ్చు అంటున్నాను అంది పిన్ని. నీ పిచ్చి గాని, మనకు జీతం రాళ్ళు తప్ప వేరే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డిఏ, ఇంటీరియం రిలీఫ్, ఏరియర్స్ లాంటివి వచ్చినా వాటికి మించి
తీర్చవలసిన అప్పులు సిద్ధంగా ఎదురు చూస్తూ కూర్చొని ఉంటాయి. నిజమే, కానీ ఇప్పుడు ఇది తప్పదండి అంది పిన్ని ఇక తన మాటకు ఎదురు లేదు అన్నట్టు. బాబాయి అయిష్టంగానే అటక ఎక్కి గుండెగను కిందికి దింపినట్టు శబ్దం వినిపించింది. పైన గోనెపెట్ట కప్పుకొని స్కూటీ మీద పెట్టుకొని వెనక గేట్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. నాకు పరుగెత్తుకెళ్ళి ఆ ప్రయత్నాన్ని ఆపాలని అనిపించింది. పిన్ని, మన కోసం మనం బ్రతికే బతుకు కుటుంబంలో శాంతి సౌఖ్యాలను తెస్తుంది. అక్కల కోసమో మరెవరి కోసమో మన జీవన పరిధి అనే లక్ష్మణ రేఖను దాటి వస్తే జీవితం చిక్కుపడిన ముడి అవుతుంది, సంసారం సమస్యల సాలెగూడు అవుతుంది అని అరిచి చెప్పాలని అనిపించింది. కానీ అందుకు తగిన వయస్సు నాకు లేదు, చనువు స్వతంత్రము కూడా లేవు. అందుకే మాటల్ని పంటి కిందే నొక్కి పట్టాను. ఆవేదనని అంతరంగంలోనే అదిమి పెట్టాను. బాబాయి వెళ్ళిన అరగంటకు తిరిగొచ్చాడు. గుండిగ మాయమై దాని స్థానంలో పోచంపల్లి పట్టుచీర వచ్చింది. పూర్వవైభపు తీపి గుర్తుగా అటక మీద నుంచి తొంగి చూసే ఇత్తడి కిలుము గుండిగా ఇప్పుడు నవనాగరికపు భేషజాలు, మధ్యతరగతి మనుషుల ఫాల్స్ ప్రిస్టేజీలకు నిదర్శనంగా తాకట్టువాడి కొట్లో మిత్తీల గోతిలో గొంతు వరకు కూరుకొని పోయింది. డబ్బులు వచ్చినప్పుడు విడిపించుకోవచ్చు అన్నది ప్రస్తుతపు ఆలోచన. ఆ ఆలోచన మన మనసుకు మనం నచ్చ చెప్పుకోవటానికే. నిజం ఏమిటంటే ఒకసారి తాకట్టుకు వెళ్ళిన వస్తువు సామాన్యంగా మళ్ళీ వెనక్కి రాదు. ఇదండి గుండిగా కథ. విన్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వారం మరో మంచి కథతో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.